Hi guys, welcome back to my YouTube channel Creative Siddha Creation. So ఇయాలైతే నార్మల్ మిల్క్తో హోమ్మేడ్ ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను. సో ఎలా చేయాలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ పాలు అయితే కెరలబెడతా ఉందా. సో పాలు కెరిలిన తర్వాత ఫస్ట్ ఇది కెరిలేటప్పుడే మనం మిక్సీ జార్లో అయితే ఒక గుప్పడంత క్యాషూ అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసేయాలి. సో చూపిస్తాను ఆగండి. సో గుప్పడంత క్యాష్యూస్ అయితే వేసేసుకొని అండ్ పిడికిడంత క్యాష్యూస్ అయితే వేసేసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేయాలి. సో దీంట్లో అయితే మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాష్యూ పౌడర్ అయితే వేసుకుంటూ ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలా. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది క్యాష్యూ వేసేదైతే థిక్నెస్ కోసం అనమాట. సో ఇది బాగా స్పీడ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్తాను. ఇదైతే థిక్గా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే కోకో పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కోకో పౌడర్ అయితే వేసేసుకుని ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. లంప్స్ లేకుండా అయితే కోకో పౌడర్ని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా విస్కర్తో బీట్ చేస్తే అయితే నేనైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇది మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో అయితే షుగర్ వేయాలన్నమాట మనము. సో నేనైతే జాగరీ అయితే వేసేసుకున్నాను అనమాట. జాగరీ మెల్ట్ అయిన తర్వాత జాగరీని బాగా మెల్ట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ ఏంటని చెప్పేస్తాను మీకు. సో గైస్ ఇట్లయితే మనకు చాలా థిక్గా అయిపోయింది అనమాట. సో ఇలానే థిక్గా ఉండాలి. సో ఇప్పుడు దీన్నైతే మనము డ్రై చేసేసుకోవాలి, అంటే ఆరబెట్టేసుకోవాలి. ఫుల్ ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చూపిస్తాను మీకు. దీన్నైతే ఎంత అయితే అంత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇలా 2 ట్రిప్స్ లాగా నేనైతే చేసుకోబోతున్నాను చూడండి గైస్. సో దీన్నైతే మూత పెట్టి మిక్సీ వేసేద్దాం. మిక్సీ వేసేసిన తర్వాత మనం మౌల్డ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం మిక్సీ వేసుకోబోతున్నాం గైస్. సో మీకైతే టెక్స్చర్ని చూపిస్తాను చూడండి, ఎంత స్మూత్గా అయిందనమాట. సో ఇంత స్మూత్గా అయిందాన్ని ఇప్పుడు మనము దేంట్లో అయితే ఐస్ క్రీమ్ మౌల్డ్ చేయాలనుకుంటాము దాంట్లో స్టైన్ చేసిపోయాలన్నమాట. సో ప్లీజ్ వెయిట్. సో ఇప్పుడైతే మనం పోసేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఇలా స్టైనర్లో పోసుకొని ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. సో అట్ట 2 ప్రాసెస్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏందని చెప్తా ప్లీజ్. మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే మళ్ళా మిక్సీ ఆన్ చేస్తున్నా గైస్. సో ఆఫ్ చేసేసుకొని తీసుకొని అయితే వచ్చేసినాను అనమాట. సో మళ్ళీ దీంట్లో స్టైనర్ స్పూన్ తోటి అయితే స్టైన్ పట్టేసి చెప్పిస్తాను. సో ఇలా అయితే పోసి పెట్టుకునేసినాం అనమాట. ఇప్పుడైతే ఒక్కసారిగా మిక్స్ చేసుకొని దీనిపైన మనము టాపింగ్స్ మన ఇష్టం అనమాట, ఆప్షనల్. సో నేనైతే కొన్ని బాదాం అండ్ క్యాష్యూస్ అయితే వేసేసుకోబోతున్నాను. సో దాన్ని చాప్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఆల్రెడీ. సో దాన్ని వేస్తాను. సో 2 అయితే ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకున్నాం అనమాట. సో దీన్ని అయితే టాపింగ్స్ కోసం 2 మిక్స్ చేసేస్తాం. సో
సో ఇలా అయితే టాపింగ్స్ మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సో ఇది అలానే తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓవర్ నైట్ ఉన్నామంటే నెక్స్ట్ డేకి నేను రిజల్ట్ అయితే చూపిస్తాను అనమాట. సో గైస్ ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్, చాలా బాగా వచ్చింది అనమాట. సో నేను తినేసి అయితే టేస్ట్ చెప్తాను. సేమ్ క్రీమీ టెక్స్చర్లో వచ్చింది. రియల్లీ యమ్మీ గైస్, you should pakka try it. So this is my mini vlog, this is my video. See you in other video. Bye.